సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సునీల్ కుమార్ పై వచ్చిన అభియోగాలు, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారన్న ఆరోపణలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫైర్ సర్వీస్ డీజీగా ఉన్నప్పుడు, సిఐడి చీఫ్ గా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని, జగన్ కు పూర్తి అనుకూలంగా పనిచేశాడని సునీల్ పై మొదటి నుంచి టీడీపీ ఆరోపణలు చేస్తుంది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సునీల్ కుమార్ పై వచ్చిన అభియోగాలు, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారన్న ఆరోపణలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫైర్ సర్వీస్ డీజీగా ఉన్నప్పుడు, సిఐడి చీఫ్ గా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని, జగన్ కు పూర్తి అనుకూలంగా పనిచేశాడని సునీల్ కుమార్ పై మొదటి నుంచి టీడీపీ ఆరోపణలు చేస్తుంది. రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేంద్ర, సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా విదేశీ ప్రయాణాలు చేసినట్టు పూర్తి ఆధారాలతో ఈ రోజు సస్పెండ్ లేఖను ఇచ్చింది. అయితే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టైంలో కూడా టార్చర్ చేసిన వ్యవహారంలో కూడా సునీల్ కుమార్ పాత్ర ఉందనేసి ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేశారు. ఇదే కోణంలో ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళటం, అది అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళడమే కాకుండా తరచూ విదేశాల నుంచి కొన్ని వస్తువులు తెప్పించుకోవటం అనే అంశాలను కొన్ని పరిగణలో తీసుకొని సునీల్ కుమార్ ని సస్పెండ్ చేశారు. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ప్రభుత్వం సేకరించింది. ఈ అనుమతి లేకుండా ఇన్ని దఫాలు విదేశీ పర్యటన చేయడంలో ఉద్దేశం ఏంటి, దాని వెనకాల ఏమైనా ఇతరితర కారణాలు ఉన్నాయా, వ్యాపార లావాదేవీలు ఉన్నాయా, లేదంటే గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్న సునీల్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాల మీద విదేశీ యాత్రలు చేశాడనే అంశాల మీద కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది. అయితే గడిచిన 5 ఏళ్లలో చూసుకుంటే 3 సార్లు విదేశీ పర్యటన చేసినట్టు ప్రూఫ్లోనే మరికొన్ని సార్లు కూడా అదనంగా చేశాడనేసి దాని వ్యవహారం కూడా పూర్తిగా పరిశీలిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పూర్తిగా ఏదైతే గతంలో అభియోగాలు ఎదుర్కొన్నాడో కొన్ని అభియోగాల్లో రుజువు చేసుకుంటూ ఆధారాలతో సహా నిరూపిస్తూ ఈ రోజు ప్రభుత్వం అయితే మాత్రం సస్పెన్షన్ ఆర్డర్ ను విడుదల చేసింది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ రాజేష్.